నక్క మైనస్ కోడిపుంజు. ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు కనిపించింది. కాని అది ఒక చెట్టుకొమ్మ మీద కూర్చుని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపయింది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది. మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుచేత క్రిందకురా, మనమిద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం. ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుకే అది, అవును, ఆ వార్త నేనుగూడా విన్నాను. లోలోపల కోడిపుంజు నక్కబారినుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు ఇలా అంది, అదిగో, నీ స్నేహితులెవరో ఇటువస్తున్నారు. వాళ్ళని కూడా రాని. అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరు లేరే. ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేటకుక్కలు, వాటి స్నేహితులు జవాబిచ్చింది పుంజు. వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలెట్టింది. వాటి కంటబడితే చావడం ఖాయం అనుకొన్నది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకొంటా అంటూ పరుగెత్తి పారిపోయింది. నీతి, మోసాన్ని మోసంతోనే జయించాలి.